హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో మాకు ఈ వీడియోలో లడ్డు ఇస్తున్నారనమాట. లాస్ట్ వీడియోలో లడ్డు వేలం పాట అది చూసిరు కదా. అండ్ ఈ టైం వరకు నేను చాలా సిక్ అయిపోయినా. ఇంకా నేను ఆ రోజే మార్నింగ్ కామారెడ్డి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసిన అనమాట. అందుకే చాలా లేట్ అవుతుంది. ఆయనకు అక్కడ కాల్ వచ్చింది. అండ్ ఆల్సో దీని తర్వాత మా గణేష్ నిమజ్జనం కానీ, ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్ళినాం. దాని తర్వాత లాల్ దర్వాజా దగ్గర గణేష్లు అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ లడ్డు తీసుకోవడానికి వెళ్ళినాం అనమాట. నాకు వాళ్ళందరూ కొత్త కాబట్టి ఫేస్లో కొంచెం ఆ భయం ఉంది. ఎందుకంటే నేను చిన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు అందరు అడిగిరు ఎందుకంత భయపడుతున్నావు, లడ్డు వచ్చిందన్న హ్యాపీనెస్ లేదు అది ఇది అని చెప్పేసి. బట్ లడ్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేయాలి అని అనుకోలేదు. చేసిన తర్వాత కూడా వస్తుందని మాకు నమ్మకం లేదు. బట్ ఫైనల్గా గణపతి బాప్పా బ్లెస్సింగ్స్తోని 43,600కి లడ్డు అయితే వచ్చిందన్నమాట. ఇంకా ఇక్కడ చాలా కామెడీ జరుగుతుంది. ఎందుకంటే మాకు అది ఎట్లా పెట్టుకోనో తెలియకపోతే పంతులు వచ్చి ఒక రకం, ఇంకొక మామయ్య వచ్చి ఒక రకం అట్లా పెడుతున్నారు. అండ్ మీ గణేష్ మండపాల దగ్గర హైయెస్ట్ కాస్ట్ ఎంతనో లడ్డుది, అంటే ఎంత వేలం పాటకి వెళ్ళింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా లడ్డు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అన్నమాట. లడ్డు ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అయితే బాజా భజంత్రీలు అవన్నిటితోని అందరు వస్తుండే అనమాట ఇంతకుముందు. బట్ ఈ ఇయర్ ఏంటంటే గణపతి నిమజ్జనం కోసం టస్కర్ అండ్ ఆల్సో డీజే మాట్లాడిరు. అందుకోసం అని చెప్పేసి అవి రావు కదా ఇంటికి. సో అట్లా మేమిద్దరం కలిసి తీసుకొచ్చినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బయట కూడా దానికి నిలబడి హారతి ఇచ్చి తీసుకొచ్చినాం అనమాట. వీడియో తీసే వాళ్ళు లేక అదంతా మీకు కవర్ చేయలేదు. బట్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అండ్ గణపతి బప్పా బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా ఉండాలని అని అనుకుంటున్నా. అండ్ నా లైఫ్లోనే ఫస్ట్ అనమాట. ఇంతకుముందు కూడా వేలం పాటలో పార్టిసిపేట్ చేయడము, లడ్డు రావడం మా ఇంటి దగ్గర కానీ అట్లా ఎప్పుడూ రాలేదు. ఈరోజు వచ్చింది అంటే ఇంకా అది జస్ట్ గాడ్. ఇంకా మేము వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినాము. ఎంత హుషారుగా జరిగినాయంటే మా నిమజ్జనాలు క్రేజీ ఉండే. అందరూ డాన్సర్సే, మా ఫ్యామిలీ కానీ గల్లీ వాళ్ళు కానీ బేసిక్గా అందరు డీజే దగ్గర డాన్స్ చేస్తారు. కానీ నాకు రాదు కాబట్టి నేను ఒకదాన్ని పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా వాళ్ళు అందరు చేస్తుంటే నాకు కూడా చేయాలి అనిపించింది. అండ్ ఆల్సో ఆ రోజే మా శ్రీనిధి బర్త్డే ఉండే. కానీ మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళి వచ్చేసరికి 9 days 11 days మంచిగా పూజలు చేసుకొని రోజు ఒక రకం సెలబ్రేషన్స్ చేసుకొని కాంపిటీషన్స్ అవన్నీ పెట్టి ఫైనల్గా ఇంకా హడావిడి అంతా అయిపోతుంది. దాన్ని నిమజ్జనం చేయాలి అని అంటే అందరి ఫేస్లలో ఒక డల్నెస్. బట్ ఇంకా డీజే దగ్గర డాన్స్ చేసి ఫుల్ చిల్ అవ్వచ్చు అన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉండే. సో ఇక్కడ మా పెద్ద గణపతిని లారీలోకి షిఫ్ట్ చేసే ముందు ఇట్లా చిన్న గణపతులను షిఫ్ట్ చేసారు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఆంటీల హడావిడి స్టార్ట్ అయింది. వీళ్ళ బతుకమ్మ పాటలు కానీ వీళ్ళది అండ్ చిన్నపిల్లలది ఒక సైడ్, అంకుల్స్ది ఒక సైడ్, ఎవ్వరి రచ్చ వాళ్ళకుండే. అండ్ నేను ఈ ఇయరే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నా. మా హస్బెండ్ కూడా చాలా ఎక్కువ డాన్స్ చేసిండు అనమాట. నాకు ఆయన చాలా ఆపోజిట్. సో మీ గణేష్ మండపాల దగ్గర కూడా ఇట్లా మ్యాచింగ్ డ్రెస్సెస్ అందరు తెచ్చుకుంటారు కదా, కుర్తాస్ ఒక కలర్ అనుకొని చెప్పి అవన్నీ కూడా ఇక్కడైతే పిల్లలే మేనేజ్ చేసిరు. సో వాళ్ళకి కోఆర్డినేషన్ చాలా బాగుండే. అండ్ చాలా ఆంటీలది అంకులది ఒక హడావిడి అయితే చిన్నపిల్లల డాన్స్ యూస్ చేసేయండి టస్కర్. అసలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండే. కానీ చిన్నపిల్లలు డాన్స్ చేస్తే ఇంకా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ మా పిల్లలు అయితే క్రేజీ డాన్స్ చేసి ఉండే. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ఈ టైం వరకు బాగున్నా. అప్పుడు ఫీవర్ స్టార్ట్ అయింది నాకు. లిటరల్గా నేను అక్కడ చూడలేదు. అండ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం నిమజ్జనాలకి ఉన్నా కాబట్టి మా వాళ్ళందరూ ట్యాంక్ బండ్ వెళ్ళిరు అనమాట మా గణపతి నిమజ్జనం చేయడానికి. అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నా బట్ వెళ్ళలేదు. అండ్ ఇక్కడ దత్తు హడావిడి అయితే మామూలుగా ఉండదు. డాన్స్ అనేసరికి ఇంట్లోనేమో ఇన్నోసెంట్గా ఉంటాడు, బట్ బయట ఎంత ఘోరం డాన్స్ చేసిండంటే ఇంకా చెయ్యని వాళ్ళని కూడా లాక్కొచ్చి మరీ చేసిండు అనమాట. బట్ ఇంకా ఆయన క్లిప్స్ తీసే టైంకి నాకు ఫీవర్ వచ్చి నేను వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నా. ఆ రోజు అయితే అట్లా అయినందుకు నేను మస్తు సాడ్ ఫీల్ అయినా. బికాజ్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే. అండ్ ఆల్సో నేను ఆ రోజు మార్నింగే కామారెడ్డి వెళ్ళేసి వచ్చిన. ఇక్కడ ఈ అమ్మని మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే కామెంట్ చేయండి. వీళ్ళిద్దరికి వేరే కోఆర్డినేషన్ ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే వెళ్ళలేదు, పడుకున్నా. సో నెక్స్ట్ డే ఏమైందంటే ఆ రోజు మిస్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ వినాయక చవితి రాదు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిండు. ఇప్పుడు మేమైతే ట్యాంక్ బండ్ వెళ్తున్నాం అనమాట. అప్పటికి కూడా నేను కొంచెం సిక్ ఉండే కాబట్టి పెద్దగా ఏం షూట్ చేయలేదు. కానీ ఒక్కొక్క వినాయకుడు ఎంత బాగుందంటే ప్రతి దానికి ఏ వినాయకుడు ఆ వినాయకుడు చాలా డిఫరెంట్ ఉండే. అండ్ దారిలో మాకు ఇచ్చిన ప్రసాదాలు ఇంకా క్రేజీ ఉండే. చిన్నపిల్లలకు కావాల్సిన ప్రసాదాలు చిన్నపిల్లలకి ఇచ్చిర్రు, పెద్ద పిల్లలు తినేది పెద్ద పిల్లలు. అండ్ అన్నప్రసాదం అవన్నీ కూడా పెట్టినుండే అనమాట. అసలు తినడానికి స్పేస్ లేనని ప్రసాదాలు పెట్టిరు. యాక్చువల్గా ఇంటి దగ్గరనే చెప్పిర్రు కానీ నేను అంతా ఉండదు అనుకున్నా. ఇంకా నైట్ ఎక్కడ చూసినా రచ్చ హడావిడి డాన్స్లు డీజేలు. ఇంకా నైట్ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళినాం అనమాట. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాం. అండ్ ఆల్సో ట్యాంక్ బండ్ల క్రేన్ దగ్గర నుంచి ఆ గణేష్ని
అందులో వేయడం చూసిన అనమాట. నాకైతే అంత పెద్ద పెద్ద విగ్రహాలని దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం కాబట్టి మస్తు ఎగ్జైట్ అయినా. అండ్ ముందు రోజు మా గణేష్ నిమజ్జనం రానందుకు ఫీల్ అయినా కాబట్టి ఈ రోజు కవర్ చేసిన. దాని తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది కదా 11 days ఖైరతాబాద్ గణపతులు వేసే రోజు ఇక్కడ ఓల్డ్ సిటీ గణపతులు కూడా లేచినాయి అనమాట. అది చూపెట్టడానికి కూడా నాకు లాల్ దర్వాజా తీసుకెళ్ళిండు. ఇంకా అక్కడ అయితే 3 sides ఆఫ్ గణపతులు అన్నీ రావడము. పోలీసుల మేనేజ్మెంట్ గ్రేట్ అనుకోవాలబ్బా. బికాజ్ వాళ్ళకి అంత స్ట్రెస్ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళని ఓపిగా చెప్పుకుంటూ వినిపించుకుంటూ దాటిపించారు గణపతులని. ఇక్కడ మేము ఇంకా చోటి వాళ్ళందరూ వెళ్ళినాం అనమాట. వాళ్ళకి కూడా దగ్గర నుంచి చూసేసరికి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్ అయిన ఉండే ఇవన్నీ గణేష్లను ఒక్కో క్రేన్ దగ్గరికి వెళ్ళి మరి చూసినాం. దాని తర్వాత పక్కన గార్డెన్ ఉంటుంది కదా, కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసినాం. బట్ అప్పటికే 3:30 అయిపోయింది మార్నింగ్. అంత టైం పట్టిందనమాట ఆ ట్రాఫిక్లో అటు వెళ్ళి ఇంటికి రావడానికి. బట్ స్టిల్ మళ్ళీ 1 year వరకు గణేష్ చతుర్థి రాదు అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. బట్ మంచిగా అనిపించింది ఫస్ట్ టైం చూడడం ఒకటి, అండ్ ఆల్సో అన్ని గణేష్లను చూడడము, వాటి బ్లెస్సింగ్స్ తీసుకోవడము. నేనైతే ఇక్కడ ఈ స్నాక్స్ అన్నీ తీసుకొని తినుకుంటా తిరిగినాం. నెక్స్ట్ డే ఇది లాల్ దర్వాజా అనమాట. సో ఇక్కడ గణేష్ హడావిడి కూడా చూసేసేయండి. అండ్ ఆల్సో మాకు ఈ ఇయర్ అనుకోకుండా లడ్డు వచ్చింది. సో దేవుడి బ్లెస్సింగ్స్ ముందే వచ్చినాయి అనుకుంటున్నా. అండ్ మీకు కూడా అట్లనే దేవుడి బ్లెస్సింగ్స్ ఉండి అంతా మంచి జరగాలని అనుకుంటున్నా. సారీ వాయిస్ ఇగ్నోర్ చేయండి బికాస్ హెల్త్ అస్సలకే బాగాలేదు. బట్ ఇది రేపు పోస్ట్ చేయాలని చెప్పి చేస్తున్నా. ఇక్కడ తిని అనిపించింది కదా, తను నాకు పిలిచి మరీ ప్రసాదం ఇచ్చిందనమాట. అండ్ ఇంకొక ఆంటీ కూడా నన్ను గుర్తుపట్టి మాట్లాడింది అక్కడ వెళ్ళినప్పుడు. సో దానికి కూడా సేమ్ దేవుడే అనుగ్రహిస్తుండు అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. ఎట్లాంటి కంటెంట్ కావాలనో చెప్తే నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఆల్సో నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. అట్లా మీకు నా దగ్గర నుంచి ఏం చూడాలనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని